తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ఉద్యమ రథసారథి మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజల్లో నిరంతరం తిరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. గత 16 నెలల కాలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల హృదయాలను పూర్తిగా విస్మరించడంతో, వారి ఆకాంక్షలను ఏమాత్రం నెరవేర్చకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నారు. కాబట్టి యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాతగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్ర సాధకుడిగా, మీరైతే తప్ప ప్రజలను ఆదుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ప్రజా జీవితంలోకి, ప్రజల్లోకి నిరంతరం తిరగాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ ఉద్యమకారుడిగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఆ రోజు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం రావద్దని ఏ ఒక్కరూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క కొంత అహంకారంతో ప్రవర్తించడంతో వారిని, వారి అనుచర గనులను, వారి మంది మార్బలాన్ని వారికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని ఆయా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలను ఓడగొట్టాలనే ఉద్దేశంతోనే ఓటు వేశారు తప్ప కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే ఉద్దేశం ఏ ఒక్క ఓటరుకు లేకుండే. తద్వారా జరిగిన పరిణామాలు మన ప్రభుత్వం పోవడం, ఇంకో ప్రభుత్వం రావడం, అదంతా జగమెరిగిన సత్యం. ఆనాడు 2 సార్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన కొన్ని పనుల వల్ల విసిగిపోయినటువంటి ప్రజలు సహజంగానే 2 దఫాలు ప్రభుత్వం ఉంటే కొంత వ్యతిరేకత వస్తుంది. దానికి తోడుగా ప్రభుత్వంలో మంత్రి పదవులు వెలగబెట్టిన వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు చేసిన ఆగడాలు కూడా, వాళ్ళ యొక్క అనుచరుల ఆగడాలు కూడా కొంత తోడ్పాటును అందించాయి. దీన్ని ఆసరా చేసుకొని ప్రతిపక్షంలో ఉండే వ్యక్తులు గాలికి అగ్ని తోడైనట్టుగా ప్రజల్లో దానికి తీసుకెళ్ళి సక్సెస్ అయిన మాట వాస్తవం. ప్రభుత్వం వచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేక 16-18 నెలల్లోనే ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి సంక్షేమ పనులు చేయకపోవడంతో వ్యతిరేకత నడుస్తూ ఉంది. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు ప్రజా జీవితంలోకి రావాలి. అవసరమైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధం కావాల్సినట్టు తరుణం ఆసన్నమైంది. ఎట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త మొదలుకొని పార్టీ అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కేసీఆర్ గారి యొక్క మాటను జవదాటకుండా పనిచేయాల్సినట్టు అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న చర్చ ఏంటంటే, హరీష్ రావు గారు ఒక గ్రూపు, కవితమ్మ ఒక గ్రూపు, కేటీఆర్ ఒక గ్రూపు. ఇలా ముగ్గురు కాదని తగుదునమ్మ అని సంతోష్ ఒక గ్రూపు. ఇలా నలుగురిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉంది. వీళ్ళు ఇలా కావడానికి ప్రధాన కారణం ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు వెలగబెట్టినటువంటి కొంతమంది 24 గంటలు చెవిలో జోరీగల
ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా వారెంబడి తిరుగుతూ అతి తెలివిని ప్రదర్శించి వీరి చెప్పుడు మాటలకే ఈ నలుగురు అలా ప్రవర్తించడం ద్వారా ప్రజల్లో మనం కొంత చెడ్డ పేరు రావడానికి కారణమైంది. ఇకనైనా ఈ నలుగురు ఈ మంత్రి పదవులు వెలగబెట్టిన వారితో కావచ్చు, 24 గంటలు వారెంబడి తిరుగుతున్నటువంటి అనుచర గణం పేరుతో తిరుగుతున్న వ్యక్తుల ద్వారా కావచ్చు, వీళ్ళ మైండ్ సెట్లో నేనంటే నేనని ఎవరికి వారుగా సొంత కుంపటి పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కావచ్చు. పైకి మాత్రం మేమందరం కేసీఆర్ గారి శిష్యులను అంటూనే, కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నాం అంటూనే, ఎవరికి వారుగా దొరికిన కాడికి ఈ నాయకుడు నా అనుచరుడని, ఆ నాయకుడు నా అనుచరుడను, ఆ మాజీ మంత్రి, ఆ మాజీ చైర్మన్ నా ఓడని, ఆ ఎమ్మెల్యే నా ఓడని, నాకంటే నాకు బలం ఉందని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే గౌరవ పార్టీ అధ్యక్షుడిని కాదని ఎవరికి వాళ్ళుగా రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు నిర్మాణం చేసుకొని దానికి అనుగుణంగా పనిచేసుకోవడం చూస్తుంటే సొంత గుంపటికి ఏ క్షణమైనా మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మా బలం ఇంతని చెప్పుకోవడమే తప్ప అంతకుమించి ఏం లేదు. కాబట్టి హరీష్ రావు గారు, కవితమ్మ, కేటీఆర్ గారు, తగుదమ్మ నుండే సంతోష్ రావు గారు, ఈ నలుగురు 100కి 100 పాలు మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క మాటకు అనుగుణంగా ఉండి ఆయన ఆదేశానుసారమే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నలుగురు ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ మైండ్ సెట్ను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా జీవితంలో కేసీఆర్ గారి కాళ్ళు గోటికి పనికిరారు. మీరు ఏమనుకుంటున్నారంటే జగన్నాథ రథచక్రాల పైన కూర్చొని ఈ రథం మాతోటే నడుస్తుందని మీరు అనుకుంటున్నారు. అది నిజం కాదు, అది ఊహ మాత్రమే. వాపును చూసి బల్బు అనుకోకండి. దానికి ఆదినాయకుడు, కథానాయకుడు గౌరవ మా కాక కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్న మాట నిజం. ఆ మహానుభావుడు 100కి 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ త్వరలోనే కేసీఆర్ గారు ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం తిరగడానికి సిద్ధంగా ఉన్నాడని భావిస్తూ మీ చిలకమరి నరసింహ, తెలంగాణ ఉద్యమకారుడు, 9848471446. థ్యాంక్ యూ.